నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ అరకులోయలో వైసీపీ విజయోత్సవ సభ. గెలుపొందిన సర్పంచులను సన్మానించిన నేతలు. నూతన సర్పంచులు పంచాయతీ సమస్యలపై దృష్టి పెట్టండి. గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. స్థానిక ఎన్నికల రోజు గ్రామస్తులపై పోలీసుల దాడి. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రైతుల ఆందోళన. ఇసుక త్రవ్వకాలు ఆపాలంటూ నిరసన. అనంతపురంలో విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్. భార్య విడాకుల నోటీస్ పంపడంతో వ్యక్తి మనస్తాపం. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా కదిరిలో గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకు విన్నవించారు. నల్లచెరువు సర్పంచ్గా పంచరత్నమ్మ, ఉప సర్పంచ్ జుబేదా, వార్డు మెంబర్ల యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ మెంబర్లు అందరూ సమిష్టిగా కష్టపడి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. గెలిచిన వారు అహంకారానికి, గర్వానికి పోకుండా గెలిపించిన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలపైన దృష్టి పెట్టి అధికారులను సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి విశ్వనాథ్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు దశరథ రామనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరుచుతున్నాను. కర్నూలు నగరంలో తుంగభద్ర, హైదరాబాద్ నదుల పవిత్ర సంగమంలో వెలిసిన శ్రీ లలితాపీఠం వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతులు పూజ్యపాద శ్రీ 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 విరజానంద స్వామి విచ్చేశారు. కడప జిల్లా తోటపల్లి బ్రహ్మంగారి మఠంలో అదలానందశ్రమ పీఠాధిపతులు వెలిశారని ప్రసంగించారు. కేవలం హిందువుల కోసమే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా అవసరం. ఈ దేశంలో ఉన్నటువంటి హైందవేతరులకి కూడా ఈ ధర్మం నిలబడితేనే వారు కూడా మనగలుగుతారు. ఈ సత్యము కొద్దిమందికి తెలుసు. మన హిందూ ధర్మంలో మన వాళ్ళకే తెలియటం లేదు. ఈ రోజున మన ఇంట్లో ఎక్కడ ఓంకార మంత్ర మూలాఢ్య పునర్జన్మ దృఢాశయ గోభక్తో భారత గురు అని చెప్పారు. మన ఇంట్లో ఎక్కడైనా ఓంకార ధ్వజం ఉందా వారు అన్నట్లుగా మన ఇంటి మీద ఏమన్నా ఒక ఓంకార ధ్వజం వేసామా? లేదు. మన ముఖాన బొట్టు పెట్టి బయటకు వస్తున్నామా? ఈ రోజున ఆదివారం వస్తే ఒక చేతిలో వాళ్ళ పవిత్ర గ్రంథము, వాళ్ళు నమ్మినటువంటి గ్రంథం, చంకలో పిల్లవాడు తీసుకొని నేరుగా వాళ్ళ ప్రార్థనాలయానికి వెళ్తున్నారు. ఈ రోజున సంక్రాంతి వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా మనవాడు కరువు పని వదిలిపెట్టి రాడు.
కరువు పని వదిలిపెట్టినాడు, లేదా ఒక్క పూట ఆఫీసుకు సెలవు పెట్టడానికి ఇష్టపడడు. మనం మన ఈ ధర్మం కోసం ఎంత సమయం ఇస్తున్నాం? మా గురుదేవులు అనేవారు, తోట్లపల్లిలో అన్నదానం బయట పోటు ఉంటుంది. దేశం కోసం కానీ ధర్మం కోసం కానీ ఉపయోగపడని దేహమైన ధనమైన ఎంత పెరిగితే సమాజానికి అంత ప్రమాదం. ఈ రోజున ఈ దేహం దేశం కోసం ఉపయోగపడుతుందా లేదా, ధర్మం కోసం ఉపయోగపడుతుందా లేదా, నా దగ్గర ఉన్నటువంటి సంపద ఈ దేశానికి ఉపయోగపడుతుందా లేదా, నా ధర్మానికి ఉపయోగపడుతుందా లేదా, నా పిల్లల్ని నేను నా మార్గంలో నడిపిస్తున్నానా లేదా. మనం ధార్మిక సంస్థల ప్రతినిధులం అందరము కూడా ఈ రోజున కేవలం మూఢభక్తిని బోధించడం కాసేపు. ఆదోని మండలం సాంబగల్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి కురువా సువర్ణమ్మ ఎన్నికల్లో నిలబడ్డారు. కాగా తమకు కేటాయించిన మంచం గుర్తుకు గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి సహకరించగలరని ఆమె విజ్ఞప్తి చేశారు. నేను ఇంటర్ చదివినాను, ఇంటర్ పాస్ అయినాను. నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే దీంట్లోకి దిగినాను. మీరందరూ అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని మీకు నమస్కారాలు చేస్తున్నాను. మండలం నుండి వైఎస్ఆర్ తరఫున పోటీ చేస్తున్నాను. నేను వైఎస్ఆర్ తరఫు నుండి ప్రజలకు కానీ ఏదైనా సమస్య ఉంటే నేను మనస్ఫూర్తిగా తీరుస్తానని చెప్తున్నాను. అలాగే నేను ఇంటర్ చదివినాను. ఒక చదువుకున్న మహిళగా మీకు హామీ ఇస్తున్నాను. మాది మంచం గుర్తు, మీరు మంచం గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే దగ్గర కానీ మరింత అధికారుల దగ్గర కానీ తీసుకెళ్ళి మీకు ఏ సమస్య ఉన్నా నేను మనస్ఫూర్తిగా తీరుస్తానని చెప్తున్నాను. అలాగే ప్రజలకు కానీ రోడ్ల విషయం కానీ ఏదైనా కానీ బడి విషయం కానీ నేను మనస్ఫూర్తిగా తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటు మంచం గుర్తుకే వేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సువర్ణ, సాంబగల్ గ్రామం. 21వ తారీఖు ఆదివారం ఎల్లుండి మన ఊర్లో మన గ్రామంలో నా ఓట్లు ఉన్నాయి. మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో మా యొక్క సమస్యలు తీరుస్తారని, ఇంకా ఎవరి మీద అయితే మనస్ఫూర్తిగా మీకు నమ్మకం ఉన్న వాళ్ళకు ఓటేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గుర్తు మంచం గుర్తు, ఇంకా మా తరపు ఇంకా వేరే వాళ్ళిద్దరు కూడా పోటీ చేస్తున్నారు. మీకు ఇక ప్రొద్దుటూరులో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మన్నోజీరావు వీధిలోని పాండురంగ స్వామి ఆలయంలో పొద్దుటూరు మరాఠా సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న మరాఠీ కుటుంబాలు 40 తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. మరాఠీ సేవా సంఘం అధ్యక్షుడు మే ఎల్ప్యూ సంస్థ అధ్యక్షుడు మోరి లక్ష్మణరావు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆహుతులైన అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతిబాయి, దుర్గాబాయి, లక్ష్మీబాయి, సుజాత తదితరులు ఏర్పాట్లను ఘనంగా జరిపారు. విశాఖ జిల్లా అరకులోయలో వైఎస్ఆర్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అరకులోయలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు పాడేరు వైఎస్ఆర్సీపీ ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, స్థానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, వైఎస్ఆర్సీపీ పార్టీ యువ నాయకుడు శెట్టి వినయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గెలుపొందిన అభ్యర్థులకు వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి పుష్పమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శెట్టి మాట్లాడుతూ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయడంకా మోగించి సీఎం జగన్కు బహుమతులు ఇవ్వాలని కోరారు. ఒక ఇంట్లో అమ్మకి ముసలి అమ్మకి పెన్షన్ వస్తుంది, అదే ఇంట్లో రైతు భరోసా వస్తుంది, అదే ఇంట్లో అమ్మఒడి వస్తుంది, అదే ఇంట్లో ఆసరా వయసాసన వస్తుంది, అదే ఇంట్లో విద్యా దీవెన వస్తుంది, వసతి దీవెన వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 50,000 నుంచి 82,000 దాకా ప్రతి ఇంటికి మనం పథకాలు నేరుగా తీసుకెళ్ళిస్తున్నాం. గెలిచిన తర్వాత అందరికీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని వెళ్ళి పెట్టిన ప్రతి పథకం నాకు ఓటేశారా లేదా అని చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి, వాళ్ళు వైజాగ్లో ఉన్నారా, అరకులో ఉన్నారా, కొండ మీద ఉన్నారా, లేకపోతే పూరి గుడిసెల్లో ఉన్నారా, మేడ మీద ఉన్నారా అని తేడా చూడకుండా ఎవరైతే అర్హులో వారందరికీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది కలుగజేయకుండా నేరుగా వాళ్ళు మళ్ళీ ఏంటి మన గుర్తేంటప్పుడు గుర్తేంటి ఏమవ్వాలి, తిరుగుతుంటే మనం స్పీడ్ కి ప్రత్యర్థులు కొట్టుకుపోవాలి తప్ప ఎక్కడ భయపడకూడదు. 88 కూడా మనం గెలవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలానే మన జెడ్పీటీసీలు కూడా అత్యధిక మెజారిటీతో ఈసారి ఎస్టీ అక్కడ మన ఇది జిల్లా పరిషత్ చైర్మన్ తో మన ట్రైబల్ ఏరియాకి రావడం చాలా సంతోషకర విషయం. మీరు ఎవరిని కూడా అశ్రద్ధ చేయకుండా. ఇక చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యంలో ఉన్న ఎన్నికల రోజు రాత్రి గ్రామస్తులపై పోలీసులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ముగం, తీర్థగిరి, జైపాల్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కావాలనే పోలీసులు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొంది నేడు గ్రామానికి బాధితులు చేరుకున్నారు. గ్రామస్తులపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏ గలాటం లేకుండా కాముగా జరిగింది సార్. పోలీస్ అవసరం లేకుండానే జరిపించే కెపాసిటీ ఉంది సార్ మాకు. కానీ అనవసరంగా వచ్చి ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్ కూడా వచ్చిన తర్వాత ఏ గలాట ప్రాబ్లమే లేదు సార్. లేకుండా మేము ఆ షాప్ దగ్గర కూర్చొని ఉంటే సర్టు పెట్టి ఈడ్చి నడు రోడ్లో కొట్టిపించినారు సార్ గౌరీశంకర్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది సార్. అసలు రక్షణ కోసం రాలేదు సార్. పోలీసు వాళ్ళు దాడి చేసేకి, ధ్వంసం చేసేకనే వచ్చినారు సార్. మాకు ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ గ్రామంలో 10 మంది దగ్గర క్షమాపణ అడిగితే గానీ మేము ఇది వదలం సార్. మేము ఇక్కడ ఓటేసేసి వెళ్ళిపోయినాము. అంతా ఇది పార్టీ వచ్చిన ఇదిగా ఉన్నారు, ఎవరు గొడవలు కానీ ఏం చేయలేదు. అంగడి దగ్గర కూర్చొని ఉండే వాళ్ళని ఈడ్చుకొచ్చి కొట్టినారు. ఇది సిబ్బంది ఇది వచ్చి కొట్టినారు. వాళ్ళు ఎందుకు కొట్టినారో మాకు తెలీదు. అసలు కనీసం వాళ్ళు చెప్పను లేదు, పక్కకు పోండి అనేసి ఈడ్చుకొని వచ్చి కొట్టినారు. ఆ కొట్టిన దాని వల్ల ఇప్పుడు రూలింగ్ లో ఉండే పార్టీ వాళ్ళు, ఇది రూలింగ్ లో ఉండేది ఇది మన పార్టీ అయితే వచ్చింది, మన పార్టీ అయితే వాళ్ళు ఎవరో గొడవలు పడుతున్నారు. సామాన్యమైన ప్రజలు ఏం చేసినారు మీకు? వాళ్ళని ఎందుకు కొట్టాలి? కొట్టాల్సిన అవసరం ఏముంది మీకు? మాకు ఖచ్చితంగా సమాధానం కావాలి. మీరు సమాధానం చెప్పకుండా మేము ఇది తీసుకోలేదు. ఖచ్చితంగా మా ముందు వచ్చి నిలబెట్టాలి. వాళ్ళని ఎవరైతే కొట్టినారో వాళ్ళు వచ్చి మా ముందర నిలబెట్టాలి. ఖచ్చితంగా సస్పెన్షన్ చేయాలి. అనంతపురం జిల్లా పుట్టపర్తి చిత్రావతి నది పరివాహక ప్రాంతం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లో తక్షణమే త్రవ్వకాలు ఆపాలని రైతులు నిరసన వ్యక్తం చేశారు. జేసీపీకి అడ్డంగా బైఠాయించి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ త్రవ్వకాలలో రైతులకు పంట పొలాలకు వెళ్లే రహదారిని సైతం తోడేస్తున్నారని, దాని ద్వారా వందలాది మంది రైతులు రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకుంటూ రైతులకు ఇబ్బంది కలిగించే పద్ధతులను వైసీపీ నాయకులు అవలంబిస్తున్నారని రైతులు ఎద్దేవా చేశారు. తక్షణమే త్రవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటిస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. We want justice.
దౌర్జన్యం రాజకీయ నాయకుల దౌర్జన్యం రాజకీయ నాయకుల దౌర్జన్యం రాజకీయ నాయకుల దౌర్జన్యం పేదల భూములు మేము దాదాపు సుమారు 500 మంది రైతులు తమ పట్టా భూములకు వెళ్ళటానికి రహదారి ఏర్పాటు చేసుకున్న దాన్ని కూడా అక్రమంగా ఇసుక కోసం తవ్వుతున్నారు. దీనివల్ల చాలా సుమారు 500 మంది రైతులకు దారి లేకుండా ఉంది. ప్రస్తుతం చిత్రావతిలో నీళ్లు ఉండడం వల్ల ఎటు పోలేనటువంటి పరిస్థితి రైతులకు దాపురించింది. మరి దీనికి అంతటి కూడా కారణం ఈ ప్రభుత్వ పాలకులే. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలే దీనికి బాధ్యత వహించాలా. కనీసం రైతులకు కానీ రైతులు ఏర్పాటు చేసుకున్న దారి కూడా వదలకుండా చేయటం చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ విషయంపై స్పందించి మాకు రైతులకు దారి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చిత్రహింసలు పెట్టి మమ్మల్ని దాడి చేసి ఇల్లు బీకి ఇంత అన్యాయం చేసినారు. మమ్మల్ని ఇల్లు కూడా బీకేసేదానికి ప్రయత్నం చేసి మమ్మల్ని ఇంత అన్యాయం చేసి మీరు ఇంతకుముందంతా ఏం చేస్తున్నారు? ఇంతకుముందంతా ఈ పనులు చేయలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ దౌర్జన్యం ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. నుంచి రైతులు చిన్న చిన్న కమ్మతాలు పెట్టుకొని పంటలు పండించుకొని జీవనం కొనసాగిస్తా అంటే దాన్ని కూడా లాక్కోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే యొక్క మనుషులు రైతులను ఎల్లగొట్టేటట్టుగా వాళ్ళ యొక్క భూముల్లో ఇసుక తీసి అమ్ముకుంటూ ఇది నదీ పరివార ప్రాంతము ఇరిగేసింది మీకేం సంబంధము అంటారు. అంటే వీళ్ళు తాతల తరాల నుంచి పంట పండించుకొని పొట్ట పోసుకుంటున్నటువంటి వీళ్ళకి సంబంధం లేదు. ఎక్కడి నుంచి వచ్చేటటువంటి భూబకాసురులు ఇసుకాసురులు వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళకి సంబంధం ఉందా? ఇదేమన్నా న్యాయమా? కనీసం భూములు మంచుకుంటేది అర్ధ ఎకరా 1/4 ఎకరా 15 సెంట్లు ఉంటే దాంట్లో ఇసుక అమ్ముకుంటే వాళ్ళు ఏం తిని బతకల్లా? ఎట్లా బతకల్లా? వాళ్ళ పిల్లల్ని ఏం సాక్కుంటేది ఎట్లా? వాళ్ళు ఏం ఎట్లా జీవనం కొనసాగించాలా? ఎక్కడ ఉండేటువంటి బకాసులకి నువ్వు ఇసుక అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటే ఎమ్మెల్యే గారు వీళ్ళంతా రైతులు ఏం కావాలా? కాబట్టి రైతుల పక్షాన నేను ఈ పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి కదిలేదు. ఇక్కడ ఉండే మిషన్లు కూడా ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం మామిళ్ళకుంట క్రాస్ అటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రవి అనే యువకుడు భార్య విడాకుల నోటీస్ ఇచ్చిందనే విద్యుత్ టవర్ ఎక్కాడు. కిందకి దిగమని ఎంత బతిమాలినా వినకుండా టవర్ ఎక్కాడు. 2 గంటల హైడ్రామా నడిచింది. హై టెన్షన్ లైన్ కావడంతో అక్కడ ఉన్న ప్రజలంతా భయాందోళన చెందారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యుత్ ఆపివేశారు. తప్పతాగిన యువకుని పోలీసు ఫైర్ అధికారులు కలిసి బతిమాలిన కిందికి దింపారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు మాట్లాడుతూ ఏ అసమాన కుల వ్యవస్థలో బందీ అయిన ప్రజలను చేరదీసి ఓదార్పు కల్పించి మనమంతా ఒకటేనని ఆయన తెలిపారు. అనంతరం శివాజీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల రాజ్యాధికారం, బహుజనుల ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 391 జయంతి ఉత్సవాన్ని, అదేవిధంగా బహుజనుల తరఫున నిరంతరం పోరాటం చేసినటువంటి ఉద్యమాల ఉపాధ్యాయుడు ఊ సాంబశివరావు గారి 70వ జయంతిని ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వారసత్వంగా వచ్చినటువంటి రాజు కాదు. ఆయన స్వయం కృషితో తన తల్లి జిజియాబాయి గారి బోధనల వల్ల అంతకు మునుపు తమ వర్గానికే చెందినటువంటి బలిచక్రవర్తి రాజ్యం తీసుకురావాలనే తలంపుతో ఛత్రపతి శివాజీ మహారాజు గారి తల్లి అయిన జిజియాబాయి గారు బోధించడం వల్ల రాజ్యాన్ని సాధించుకోవడం అనేది జరిగింది. మరి ఆ రాజ్యానికి సాధించుకున్న తర్వాత రాజ్య పట్టాభిషేకం కోసమని బ్రాహ్మణుల దగ్గరికి పోతే కొంతమంది ఎవరూ రాకుండా నిరాకరిస్తారు. ఎందుకు నిరాకరిస్తారంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఒక శూద్రుడని, అతనికి పట్టాభిషేకం చేసేది ఎందుకు మేమని, రాజయ్యే యోగము రాజ్యాన్ని పరిపాలించే యోగ్యత బ్రాహ్మణులకును క్షత్రియులకు మాత్రమే ఉంది. బ్రాహ్మణులు చదువుకోవాలి, క్షత్రియులు యుద్ధాలు చేయాలి, రాజ్యం ఏలాలి, వైశ్యులు వ్యాపారం మాత్రం చేయాలి. ఈ ముగ్గురికి శూద్రులు సేవ చేయాలనే తలంపుతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ వర్గం నిరాకరిస్తే అప్పుడు రాజ్య పట్టాభిషేకం కోసమని కాశీలో ఒక బ్రాహ్మణుడు దగ్గర. అనంతపురం జిల్లా కదిరిలో ఘనంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు విశేష పుష్పాలంకరణలో ఉదయం 6 గంటల నుండి ఆలయం నుంచి బయలుదేరి మాడవీధులలో విహరించారు. వల్లభారంభాం వికనోమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి రథసప్తమి ఉత్సవం ఈ దినం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా ఆచరించడం ఈ యొక్క సూర్య జన్మదినోత్సవంగా స్వామివారి యొక్క ఉత్సవ విశేషం అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతూ ఉంది. ఈ యొక్క సూర్య ఆరాధన అనేది అత్యంత ప్రశస్తమైనది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్
ఆ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో అది భాస్కరుడి వల్లే ఇవ్వడం, ఆయన అనుగ్రహం వల్లే ఆరోగ్యం లభిస్తుందని ఆగమశాస్త్ర విదితం. ఆ యొక్క సూర్యోపాసన ఈ దినం చాలా శ్రేష్టంగా చెప్పబడింది. సూర్య ఉపాసన చేసి ఈరోజు సూర్యదేవుని అనుగ్రహంతో అందరూ కూడా లోకమంతా కూడా ఆయురారోగ్యాలతో తొలతూగాలని, ఆయన అనుగ్రహంతో ఇటు కరోనా వంటి మహమ్మారులు కూడా తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ చేసేటువంటి యొక్క వైభవమైనటువంటి సేవకు వేలాదిగా భక్తజనం విచ్చేసి స్వామి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. శ్రీ కాద్రి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. వికనస మహాగురువే నమః. హరి ఓం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ అరకులోయలో వైసీపీ విజయోత్సవ సభ, గెలుపొందిన సర్పంచ్లను సన్మానించిన నేతలు. నూతన సర్పంచులు పంచాయతీ సమస్యలపై దృష్టి పెట్టండి, గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. స్థానిక ఎన్నికల రోజు గ్రామస్తులపై పోలీసులు దాడి, వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రైతుల ఆందోళన, ఇసుక తవ్వకాలను ఆపాలంటూ నిరసన. అనంతపురంలో విద్యుత్ టవర్కి యువకుడు హల్చల్, భార్య విడాకుల నోటీస్ పంపడంతో వ్యక్తి మనస్తాపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.